అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం దామగుండం అనే ప్రాంతంలో ఉన్న దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి దామగుండం 65 కిలోమీటర్ల దూరంలో పరిగి వెళ్ళే మార్గంలో పూడూరు మండల కేంద్రం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. వికారాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే మహావీర్ హాస్పిటల్ ముందు నుంచి కొంత దూరం వస్తే కాటన్ మిల్ వస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే ఒక తాండా వస్తుంది. ఆ తర్వాత ఒక 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ రామలింగేశ్వర ఆలయం వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దామగుండం అనే ఈ క్షేత్రం మహత్యాన్ని స్కంద పురాణంలో వివరించడం జరిగింది. ఈ ఆలయానికి దట్టమైన అడవుల మధ్యలోంచి మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పూడూరు నుంచి అయితే ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలో ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణి దామ సరోవరం అంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నదే దామ సరోవరం. ఇందులో స్నానం చేస్తే అన్ని చర్మ వ్యాధులు పూర్తిగా పోయి ఆరోగ్యవంతులు అవుతారు. అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా ఉన్నా అన్నీ దూరం అవుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. దట్టమైన అడవుల మధ్య వెలిసిన ఈ మహిమాన్విత క్షేత్రం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించిన వారి జన్మ ధన్యం, వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ధామ సరోవరం ఏదైతే ఉందో 365 రోజులు సంవత్సరం పొడవునా నీటితో నిండి ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ఈ ఆలయం అనేది నిర్మాణం చేయడం జరిగింది. 365 రోజులు ఇక్కడ భక్తులు సందర్శనార్థం వస్తూనే ఉంటారు. ఈ యొక్క పుష్కరిణిలో స్నానం ఆచరించి శ్రీ రామలింగేశ్వర స్వామిని పూజలు చేసుకొని ముక్తిని పొందడానికి, అష్ట కష్టాల నుంచి విముక్తి పొందడానికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పుష్కరిణి దామ సరోవరం. ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేయబడి ఉందో లోపల ఒక శివలింగాన్ని కూడా, ఆ మంటపంలో ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క అటవీ ప్రాంతం చాలా దట్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, చుట్టుపక్కల ఉన్న ఈ మర్రి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, వాటి యొక్క ఊడలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడొచ్చు. ఇప్పుడే ఈ విధంగా ఉంది అంటే ఒకానొక సందర్భంలో ఎంత దట్టమైన అడవియో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన కోటి లింగాలలో ఇక్కడ ఏర్పాటు చేయబడిన లింగం కూడా ఒకటని చెప్తారు. అందుకే రామలింగేశ్వర క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. పూర్వం నీలకంఠ ఆశ్రమం అని కూడా ఈ ప్రాంతాన్ని పిలిచేవారట. కలియుగంలో దాముడు గుండు అనే రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తుంటే పొలంలో మట్టిలో ఈ శివలింగం వారికి దొరికింది. సామాన్య శిలగా భావించి వాళ్ళు పొలం దున్నేటప్పుడు నాగలిపై బరువు పెట్టడానికి మాత్రము ఉపయోగించేవారు. కొన్నాళ్ళ తర్వాత ఈ లింగం యొక్క మహిమలు తెలుసుకున్న వీరు పుష్కరిణికి దగ్గరలో ప్రతిష్ఠించారు. అందుకే ఈ ప్రాంతాన్ని దాముడు గుండడు అనే వ్యవసాయదారుల పేరు మీదుగా దామగుండం అనే పేరు వచ్చింది. ఈ దామగుండాన్ని దర్శించుకుంటే యమగండం మనకు తప్పినట్లే అని భక్తులు భావిస్తారు. ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఈ ప్రాంతము. ఇక్కడ మృఖండు మహర్షి పూర్వము ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్య స్థలం ఇది. ఇక్కడ ఆ చుట్టుపక్కల యొక్క పుష్కరిణి నిర్మాణానికి సంబంధించిన ఒక వ్యక్తి శిలాఫలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ వ్యక్తి లక్షలు వెచ్చించి ఇక్కడ ఆ పుష్కరిణికి పూర్తి మరమ్మతులు చేయించాడు. అందుకనే అక్కడ పెట్టడం జరిగింది శిలాఫలకం.
ఇప్పుడు మనము లోపలికి ఆలయంలోకి బయలుదేరదాం. యుగాల నాటి ప్రాశస్త్యం, రామ స్పర్శతో పునీతం, విభాండక ముని తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసిన ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన పుణ్య ప్రాంతం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయమే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ధ్వజస్తంభాన్ని మరొక మారు చూడండి. రాతితో నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ మృకండు మహర్షి తపస్సు చేస్తూ ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు. అయితే ఒక విగ్రహాన్ని తమ దగ్గర ఉంచుకొని తపస్సు చేద్దాము అన్న ఆలోచన మృకండు మహర్షికి రావడంతో ఆలోచిస్తున్న సందర్భంలోనే శ్రీరామచంద్రుల వారు అరణ్య ప్రాంతం గుండా వెళ్తూ అక్కడ ఉన్న మృకండు మహర్షిని చూడడం జరిగింది. ఆ మృకండు మహర్షి శ్రీరాముడి దగ్గరకు వచ్చి, స్వామి, నేను పూజ చేసుకోవడానికి, నాకు ఒక అలంకారం చేసుకోవడానికి ఒక విగ్రహం కావాలి అని శ్రీరామచంద్రుల వారిని కోరినప్పుడు శ్రీరామచంద్రుల వారు స్వయంగా అక్కడున్న ఇసుకతో, అంటే సైకత లింగాన్ని తయారు చేసి ఆ మహర్షికి ఇవ్వడం జరిగింది. ఆ మహర్షి తపస్సు చేసినన్ని రోజులు ఆ లింగానికి పూజాధికాలు చేశాడు మహర్షి. తర్వాత యుగాలు మారడంతో ఆ లింగం భూగర్భంలో కలిసిపోయింది. తర్వాత కలియుగ సమయంలో వచ్చేసరికి దాముడు, గుండడు అనే రైతులకు ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ శిల బయటికి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ పుష్కరిణికి దగ్గరలో ప్రతిష్ఠించి పూజాధికాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది రామలింగేశ్వర స్వామి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి 4 వైపులా ఓంకారము, తర్వాత వినాయకుడి ప్రతిమ, తర్వాత నాగరాజు యొక్క ప్రతిమను ఇక్కడ చెక్కడం జరిగింది. ఈ ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ఉంది కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వారు మాత్రము ఒక్కసారి దర్శించుకున్నవారు మరొక్కసారి తప్పనిసరిగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉగాది సమయంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడైనా శివాలయంలో ఇప్పుడు మీరు చూస్తున్న గరత్మంతుని మూర్తి ఎక్కడా కనపడదు, కానీ ఇక్కడ ఈ శివాలయంలో మాత్రమే కనపడుతుంది. అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా అక్కడ ఉన్న కోట గోడలాగా ఉన్న దానిపైన, ఆ గోడపైన సంస్కృత భాషలో ఈ విధంగా రాయబడి ఉంది. వాటి అర్థాన్ని పూర్తిగా సంస్కృతం తెలిసిన వాళ్ళైతే చెప్పడానికి వీలవుతుంది. అంతేకాక ఉగాది సమయంలో చాలామంది భక్తులు ఇక్కడ దర్శించుకుంటారు. ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకుంటే యమగండం తప్పినట్లే అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పక్కలోనే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు పూజాధికాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా దేవాలయాన్ని దర్శిస్తూ లోపలికి ప్రవేశిద్దాం. ఇది ప్రధాన ద్వారం గుండా మనము లోపలికి వెళ్ళాలి. ఇక్కడ లోపలికి వెళ్తే ఒకసారి మనం చూడొచ్చు, ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయంగా ఇది మనకు కనపడుతుంది. పై కప్పు కానీ, ఆ స్తంభాల యొక్క డిజైన్ కానీ మనం చూసినట్లయితే ఎంతో పటిష్టంగా వీటి నిర్మాణం జరిగిందని మనం చూస్తుంటే అర్థమవుతుంది. నాకు తెలిసి సుమారుగా ఒక 4 నుంచి 500 సంవత్సరాల మధ్యలో ఈ ఆలయం నిర్మించి ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను. ఇక్కడ శివయ్యకు ఎదురుగా నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. ఈ నల్ల రాతితో నందీశ్వరుణ్ణి చాలా అద్భుతంగా చెక్కిన శిల్పాన్ని మనం చూడవచ్చు. అప్పుడున్న శిల్పుల యొక్క చాతుర్యం మనకు తెలుస్తుంది.
ఎప్పుడెప్పుడా అని చూస్తున్న శివయ్య మన ముందుకు రానే వచ్చారు. మనం దర్శించుకోవడానికి స్వామివారి దగ్గరికి వెళ్ళాము. శ్రీరామచంద్రమూర్తి తన స్వహస్తాలతో తయారు చేసి ఇచ్చిన ఆ శివలింగాన్ని మనం కూడా దర్శించుకొని పునీతులవుదాం. మనస్సులో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ స్వామివారిని చేతులు జోడించి ప్రార్థించుకుంటారు భక్తులందరూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి యొక్క బాధలు తొలగిపోయి ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఎటువంటి తగాదాలున్నా స్వామివారిని ఒక్కసారి దర్శించుకొని మనసారా మొక్కుకుంటే అన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన స్వహస్తాలతో తయారు చేసి ఇచ్చిన ఈ యొక్క శివలింగాన్ని చూసి చాలామంది భక్తులు సంతోషపడుతుంటారు. పక్కనే అమ్మవారి యొక్క మూర్తి, శిలామూర్తి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆ మూలకు అఖండ దీపాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఆ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అఖండ దీపాన్ని దర్శించుకున్న మహాశక్తి మనకు కలుగుతుంది అని అనుకుంటారు భక్తులు. ఇక్కడ నిరంతరం శివయ్య మీద గంగాజలం పడుతూ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శివయ్యకు ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు వేరు ప్రాంతాల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడున్న పూజారి గారు శాస్త్రోక్తంగా భక్తుల మధ్య పూజాధికాలు నిర్వహించారు. చాలామంది భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు, హారతి కళ్ళకద్దుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఇంత దట్టమైన అడవిల్లో కూడా దేవాలయం ఉంది అని తెలుసుకున్న తర్వాత చూద్దామని నేను బయలుదేరాను. అక్కడ శివమాల వేసుకున్న యువకులు కూడా కొంతమంది ఉన్నారు. వారు కూడా పూజకు హాజరయ్యారు. ఇంకోటి ఏంటంటే ఆవు పులి ఎంత వైరత్వంగా ఉంటాయి, చాలా వైరత్వంగా ఉంటాయి. ఏదో ఆవు సాధు ప్రాణి, పులి వైర ప్రాణి. కానీ ఆ వైరత్వాన్ని మరిచి ఆవు పాలు పులిపిల్ల తాగడం మహత్తరమైన పుణ్యక్షేత్రాలు. ఒకనొక రోజు పులి వేడకెళ్ళి తింటుంది. సాయంకాలం 6:30-7 అవుతుంది. గోధుమ మొత్తం ఇంటికి వెళ్తుంటాయి ఆవులన్నీ కూడా. అప్పుడే 2-3 రోజులైన సంతానమైన రోజులు ఉంటాయి. చాలా ఏడుస్తుంటాయి. పులి పిల్ల కేకలు పెడుతుంటాయి. ఆకలి అయితే కేకలు పెడుతుంటే వెళ్తుంటే ఆవు తన వైరత్వాన్ని మరిచి, తన అన్నిటిని మరిచి కూడా ఆ ఒక పులి పిల్లలకు పలిచేటట్టు మహత్తరమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ మార్కండేయ మహర్షి ఎన్నో రోజులు తపశ్చర్య చేసేటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం. ఈ గుడి కన్నా కానీ కూడా ఆ గుండానికి, ఆ యొక్క పుష్కరికి చాలా ప్రాముఖ్యత. వాస్తవం చెప్పాలంటే స్నానాలు కూడా ఫస్ట్ ఇప్పుడు కూడా స్నానాలు చేస్తారు. అన్నీ మొత్తం 5 గుండాలు ఉంటాయి. పంచామృతం అంటారు. పాలు, పెరుగు, తేనె నేర్చుకోండి. పాలు అంటే పాలలాగా తేటగా ఉంటుంది. పెరుగంటే కొద్దిగా ఆ వాటర్ బరువుగా ఉంటాయి. కృష్ణాలో నీళ్ళు స్నానం చేసామనుకోండి, పెయ్యంతా బరువెక్కిపోతుంది. కృష్ణాలో నీళ్ళు వాటర్ చేసాం. తుంగభద్ర నీళ్ళు చేసామనుకోండి, పెయ్యంతా ఏదో దురద పెట్టగా మనకు దురద పెట్టినట్టు ఒక ఫీల్ లోపల అవుతుంది. ఆ విధంగా తేనె అంటే జిగిజిగా ఉంటాయి వాటర్ అన్నమాట. ఇప్పుడు నెయ్యి అంటే అది గుజ్జిగా ఉంటుంది, నెయ్యి అంటే కొద్దిగా చక్కెరగా ఉంటుంది. అట్లా ఆ విధంగా 5 గుండాలు ఉంటాయి అక్కడ. ఆ గుండంలో ఆ కోణంలో ఏంటంటే రాక్షసులు దేవతలు ఆ అమృతం కోసం కొట్లాడినప్పుడు అమృత బిందులు అయితే ఆ కోనేరులో పడ్డది ఒక ప్రతీతి. 365 రోజులు నీళ్ళు అంతే ఉంటాయి. 365 రోజులు నీళ్ళు అంతే ఉంటాయి. చూడడానికి గ్రీన్ కనిపిస్తాయి. చేతిలో పట్టుకుంటే మ్యాక్సిమం వాటర్ ఎట్లా ఉంటాయి కనిపిస్తాయి, ఆ విధంగా కనిపిస్తాయి వాటర్. ఆ కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు కానీ, అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ, సంథింగ్ ఏదన్నా కానీ కూడా తగ్గుతాయి. చాలామంది తగ్గినాయి కూడా. ఎంతోమంది హైదరాబాద్ నుంచి ఒక ఆమె చనిపోతా అన్నామే 3.5 years బతికింది. లాస్ట్ డాక్టర్స్ అని చెప్పేసి భోళాశంకరుడైన శివయ్య గంగాభిషేకానికే పరవశించి వరాలను ఇచ్చే కైలాసవాసి. పాములనే ఆభరణాలుగా ధరించి విభూతిని అలంకరణగా భావించుకునే మహోన్నతుడు శివయ్య. ఆ శివయ్య మాల వేసుకున్న యువకులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి ప్రతిరోజు శివయ్యను భక్తి ప్రపత్తులతో పూజలు చేసుకొని వారి జన్మను ధన్యం చేసుకుంటూ ఉన్నారు. చూసిన మనం కూడా ధన్యులమే.